నమస్తే అండి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శివరాత్రి కారణంగా సండే వీడియో పోస్ట్ చేయడం కుదరదండి. అందుకే ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేశానండి. ఈ వీడియో మొత్తం ముగ్గులే ఉంటాయండి. నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానో ఈ ముగ్గుల్ని చూపిస్తూ మీతో షేర్ చేసుకుంటానండి. మన భారతదేశం అర్ధనారీశ్వర తత్వం. ఎందుకంటే స్త్రీలను పురుషుల్ని సమానంగా చూపించే అర్ధనారీశ్వరుడే మనకు ఆరాధ్య దైవం. అటువంటి పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజే మహిళా దినోత్సవం కూడా రావడం నిజంగా ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రత్యేకమైన రోజు. యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అని అంటారు కదా. అంటే దీని అర్థం ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అంటే గౌరవించబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారని. అలా జరగాలంటే సమాజంలో ఎలాంటి మార్పు రావాలన్నా ఆ మార్పు 3 వ్యవస్థలు బాగుంటేనే ఈ సమాజంలో మంచి మార్పు వస్తుందటండి. ఆ వ్యవస్థలు ఏంటంటే 1 ఇల్లు, 2 గుడి, 3 బడి. సమాజంలో ప్రతిరోజు ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక తల్లిగా మన ఇంట్లో మన పిల్లల్ని మనం సరైన పద్ధతిలో పెంచుకోగలిగితే కొంతవరకు సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అదెలా అంటే కౌసల్య సుప్రజ రామాని అంటాం, కానీ దశరథ సుప్రజ రామాని అనం కదా. రాముణ్ణి కౌసల్య ఎంత శ్రద్ధగా పెంచిందో, యశోదమ్మ కృష్ణుణ్ణి ఏ విధంగా ముందుకు నడిపించిందో, జిజియాబాయి ఛత్రపతి శివాజీని ఎలా పెంచిందో, వాళ్ళంత గొప్పగా మనం పెంచలేకపోయినా కనీసం మన ఇంట్లో మన పిల్లలకు మంచి అలవాట్లు, మంచి లక్షణాలు ఉండేలా పెంచుకోగలగాలి. రెండోది గుడి. చాలామంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఎన్నో పాపాలు చేసిన వాళ్ళు కూడా ఆ గుడికి వెళ్ళి ఓ కొబ్బరికాయ కొట్టేసో, విరాళం ఇచ్చేసో, ఓ నమస్కారం పెట్టేసి గుడి బయటకు వచ్చేస్తారు. కానీ ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు మన ఆలోచన విధానం మారాలి. మనలో ఒక మంచి మార్పు వచ్చేలా దేవాలయాలు ఉన్నప్పుడే సమాజంలో కొంత మార్పు వస్తుంది. ఇక మూడవది బడి. బడిలో విద్యతో పాటు వినయం కూడా నేర్పించాలి. ఎంతసేపు మార్కులు రావాలి అని కాకుండా జీవితంలో మార్పులు రావాలి అని వాళ్లకు బోధించగలగాలి. ఎందుకంటే చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి అంటారు కదా. ఎప్పుడైతే ఈ 3 వ్యవస్థల్లో మంచి మార్పు వస్తుందో అప్పుడే మన ఆడవాళ్ళ కష్టాన్ని కూడా అర్థం చేసుకునే ఒక పరిపూర్ణమైన మహిళా దినోత్సవం వస్తుంది. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సైనేషు రంభ అని గొప్పగా ఆడవారిని వర్ణిస్తారు. ఎందుకంటే నిద్ర లేచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ చూసుకుంటూ, ప్రేమను పంచి మన వాళ్ళ కోసం కష్టపడుతూ, అవసరమైతే అవమానాల్ని కూడా సహిస్తూ వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనంగా చేసుకునే ప్రతి స్త్రీకి నా పాదాభివందనం. ఓకేనండి, సండే వీడియో అయితే రాదండి, మళ్ళీ థర్స్డే వస్తుంది. మరోసారి మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ వీడియో నాకు చేయడానికి టైం లేకపోయినా ఉమెన్స్ డే స్పెషల్గా మీకు 2 మంచి మాటలు చెప్పాలనిపించి ఈ వీడియో అయితే చేశానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.